syllabus overlap. Syllabus overlap. Syllabus overlap between UPSC and APPSC. This is something very, very important. ఎందుకంటే మనకు ఒక్కసారిగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ని అప్రోచ్ అవ్వడానికి కావాల్సిన చాలా కాన్ఫిడెన్స్ని మనం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ పైన డీటెయిల్డ్గా, గ్రాన్యులార్గా, స్పెసిఫిక్గా వర్క్ చేశామంటే, అంటే సిలబస్ ఓవర్లాప్ ఎంత ఉంది అని తెలుసుకోవడం పైన ఎఫర్ట్ పెట్టామంటే చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, 90%, 90 కాదు, ఎగ్జాగరేషన్ కాదు, 95% అని కూడా చెప్పచ్చు, ఏపీపీఎస్సీని క్లియర్ చేస్తున్న వాళ్ళు జనరలీ యూపీఎస్సీ ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, యూపీఎస్సీ మెయిన్స్ లెవెల్ పిల్లలు, ఇంటర్వ్యూ లెవెల్ పిల్లలు, ఆర్ యూపీఎస్సీ పిల్లలు ఎక్కువ మంది క్లియర్ చేస్తున్నారు. అలానే ఓన్లీ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతేనే క్లియర్ చేయరు అని నేను చెప్పట్లేదు. ట్రెండ్ అలా ఉందన్నమాట. మీరు ర్యాంకర్స్ చూసుకొని వాళ్ళ పాస్ట్ బ్యాక్గ్రౌండ్ కనుక మీరు చూసినట్లయితే, బికాస్ నాకు కూడా అరౌండ్ 50-55 స్టూడెంట్స్ని నేను గైడ్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, వీళ్ళంతా వితౌట్ ఎక్సెప్షన్ నా దగ్గర ఉన్న వాళ్ళంతా యూపీఎస్సీకి ఒకప్పుడు ప్రిపేర్ అయ్యి తర్వాత మళ్ళీ ప్యారలల్గా ఏపీపీఎస్సీకి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు కాబట్టి, రైట్? సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఎంత సిలబస్ ఓవర్లాప్ ఉంది అంటే ఎనీవేర్ బిట్వీన్ 84 to 86% సిలబస్ ఓవర్లాప్ ఉంది. ఇంకా లైక్ నిన్న జస్ట్ ఎలాగ ఇప్పుడు అంతా మనకి ఏఐ టూల్స్ వచ్చాయి కదా, ఏఐ టూల్స్తో టెస్ట్ చేసి చూద్దామని ఒక 2 ఏఐ టూల్స్లో యూపీఎస్సీ సిలబస్ని, ఏపీపీఎస్సీ సిలబస్ని రెండింటిని వేసి దాన్ని అనలైజ్ చేయమంటే అది ఏమంటుందంటే 92% సిలబస్ ఓవర్లాప్ ఉంది అంటుంది. అంటే దాని జస్టిఫికేషన్ ఏంటంటే, ఓకే ఏపీ హిస్టరీ అని సపరేట్గా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇచ్చి ఉండొచ్చు, ఏపీ హిస్టరీ అని రంపా రెబెలియా అని ఇచ్చి ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఓవరాల్గా ఇండియన్ కాంటెక్స్లో జరిగిన ఏపీ స్పెసిఫిక్ కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఏపీ స్పెసిఫిక్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. యూపీఎస్సీ సిలబస్లో కూడా మీరు ట్రైబల్ మూమెంట్స్ చదువుతారు, యూపీఎస్సీ సిలబస్లో కూడా మీరు అదే హోమ్ రూల్ లీగ్ చదువుతారు, లిటరేచర్ మూమెంట్స్ అక్కడ జరుగుతాయి. సో వీటికి జస్ట్ ఏపీ స్పెసిఫిసిటీ ఆర్డర్ చేయటమే, ప్రయారిటైజ్ చేసుకోవటమే కదా. ఇన్ఫ్యాక్ట్ జాగ్రఫీ టర్మ్స్ అక్కడైనా ఇక్కడైనా అదే లాటరైట్ సాయిల్స్, అదే ట్రాపికల్ మాయిస్ట్ డిసిడ్యువస్ ఫారెస్ట్, సో అండ్ ఈవెన్ నేమ్స్ కూడా లార్జ్లీ అవే ఉంటాయి కదా. సో కొన్ని స్పెసిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం మాత్రమే ఏపీ సిలబస్. ఎస్పెషలీ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి టాపిక్స్ ఏంటంటే మీకు లార్జ్లీ యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయితే దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. ఓకే, అండ్ ఏపీ ఎకానమీ అంటారా, లిటిల్ బిట్ ఏపీ ఎకానమీకి ఏపీ స్పెసిఫిక్ కంటెంట్ మనం చదువుతాము. నేను ఆల్రెడీ యూట్యూబ్లో లైవ్ కింద లైవ్ సెక్షన్ కింద చూస్తే నేను ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఒక సెషన్ చేశాను, ఏపీ స్కీమ్స్ పైన ఒక సెషన్ ఆల్రెడీ చేశాను, హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక స్ట్రాటజీ సెషన్ చేశాను, ఏపీ రిలేటెడ్ ఎస్సేస్ ఎలా రాయాలి అని ఒక సెషన్ చేశాను, అండ్ ఇంకా ఏపీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలని ఆల్రెడీ ఒక 5 to 6 సెషన్స్ చేశాను. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే లైవ్లో అయినా లైవ్ తర్వాత అయినా ఒక్కసారి టైం తీసుకొని, హార్డ్లీ మీకు 5 to 7 అవర్స్, అంతకంటే ఎక్కువ టైం పట్టదు, నోట్స్ రాసుకుంటూ ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూస్తున్న ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ మీ. ఇన్స్టిట్యూట్కి వచ్చి ఏకేఎస్ఐఎస్ అకాడమీ ఇన్స్టిట్యూట్ మెంటర్షిప్ క్యాంపస్లో నేను ఐ విల్ బీ అవైలబుల్, యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ మీ, రైట్? సో ఇదన్నమాట సిలబస్ ఓవర్లాప్. ఈ సిలబస్ ఓవర్లాప్ అనే దానికి ఎందుకు నేను మీకు ఇంత హైలైట్ చేసి చెప్పడం ఏంటంటే, దట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఎగ్జామ్కి మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది. అండ్ నేను అంటున్నట్టు ఆ ఏపీ ఎకానమీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏపీ జోగ్రఫీ కానీ మాస్టర్ చేయడానికి మనం అనుకున్నంత కష్టమైతే అసలు కాదు. మీరు ఇంతకుముందు యూపీఎస్సీకి కొంచెం సీరియస్నెస్తో ప్రిపేర్ అయినా కూడా దిస్ ఈజ్ హై టైం. మీరు కంఫర్టబుల్గా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. బికాస్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు వస్తాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. ఇట్స్ ఎ డీసెంట్ నంబర్ ఫర్ యూ టు వర్క్ అండ్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్ విత్ ఏ comfortable margin.